మనం రైతుల జాతీయ విధానం 2007 గురించి ఒకటి వచ్చింది. రైతులకు నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫారసులను ఏం చేసిరు, రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులను దృష్టిలో పెట్టుకొని ఏం చేసినప్పుడు 2007 సంవత్సరంలో రైతులపై జాతీయ విధానం ప్రకటించను. రైతుల పంట ఉత్పత్తి ఉత్పాదకలతో పాటు వారి ఆర్థిక సంక్షేమంపై దృష్టి పెట్టాలి. అంటే రైతులు పంట పండిస్తే ఖచ్చితంగా వాటికి మద్దతు ధర ఇచ్చి కొనాలి అనే దీని ఉద్దేశం. రైతులకు బీటీ అండ్ ఐటీ అంటే బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏ పంట ఎప్పుడు వేయాలనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు, పరపతి అంటే రుణము, బీమా కల్పించాలి. అలాగే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 210 మిలియన్ టన్నుల నుంచి 420 మిలియన్ టన్నుల స్థాయికి పెంచాలని ఎవర్ గ్రీన్ రెవల్యూషన్కి శ్రీకారం చుట్టారంటే జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు స్వామినాథన్ పిలుపునిచ్చిండు. అంటే శాస్త్రీయ సాంకేతిక పద్ధతులతో పాటు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించాను. ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా నేను చెప్పాలంటే ఏంటంటే ఆ రోజే ముందు జాగ్రత్తగా స్వామినాథన్ గారు 210 మిలియన్ టన్నుల నుంచి 400 మిలియన్ అంటే డబల్ చేయాలన్నాడు. ఎందుకు? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా. అంటే ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా తినేవాళ్ళైనారు. పండించే పంటలు, ఆహార ధాన్యాలు వాళ్ళకు అవసరమైన రీతిలో కలగాలని ఏం చేసినాం, అప్పుడే 210 మిలియన్ టన్నులు ఉంటే 420 డబల్ చేయాలని చెప్పాను. అంటే ఇప్పుడు ఆహార ధాన్యాలు ఎంతమంది పండిస్తారు అనే దాని గురించి మనం లెక్కేసుకోవాలి. అది చెప్పినా కదా, గోధుమ, వరి ఇవన్నీ మనకు మొక్కజొన్న, జొన్న, సజ్జలు ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలకు వస్తుంది. ఆహారేతర ధాన్యాలు అంటే చెప్తిగా ఇంతకుముందు నూనె వస్తువులు, పల్లీలు, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా నూనె వస్తువుల కిందకి వస్తుంది. ఈ విధంగా ట్రై కలర్ రెవల్యూషన్ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేసి 2014లో త్రివర్ణ విప్లవానికి ప్రాధాన్యత ఇచ్చాను. అంటే ప్రోటీన్లు అధికంగా గల ధాన్యాలు. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ పశు సంపద సంక్షేమం అంటే వైట్ రెవల్యూషన్. సౌరశక్తి అంటే సాఫ్రాన్ రెవల్యూషన్ ఎనర్జీ వినియోగంతో పాటు పరిశుభ్రమైన నీరు, మత్స్యకారుల సంక్షేమం అంటే మత్స్యకారుల సంక్షేమం అని ఏమంటారు, బ్లూ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. మనం జాతీయ జెండాలో అశోక చక్రం లాంటి బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని కలర్ రెవల్యూషన్, ట్రై కలర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. శ్వేత విప్లవం అని చెప్పుకున్నాం మనం. 1970 దశకంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ వారు వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో శ్వేత విప్లవం విజయవంతమైంది. 1964-65లో ఐసిడిపి ఇంటెన్సివ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేలైన పశువుల్ని అందించేటి పాల ఉత్పత్తి పెరిగినది. అంటే మేలైన పశు ఉత్పత్తి అంటే ఉదాహరణకు ఇప్పుడు హర్యానా ముర్రా జాతి ఉంటాయి కదా, మేలు రకాల జంతువులు జీవజాతులు ఏవైతే ఉన్నాయో మనకు మేలైన పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి దాని మీద ప్రయోగం చేసి ఏం చేశారంటే 17 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగా 1950-51లో 2019-20కి వచ్చే వరకు 198.4 మిలియన్ టన్నులు చేరింది. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు మనమే అన్నట్టు తీసుకోవాలి.